హాయ్ విను. కాకినాడలో చాలామందికి ఈ ఒక 2 వారాల్లో కొన్ని కాల్స్ వస్తున్నాయి. ఏమని? ఫేమస్ హోటల్ తీసుకొని ఆ హోటల్ నుంచి మేము ఈ హోటల్ నుంచి కాల్ చేస్తున్నాం. మాది రిసార్ట్. మీ రిసార్ట్‌కి మేము మీకు గిఫ్ట్స్ ఇస్తున్నాం. ఒక్క ప్రెజెంటేషన్‌కి రండి అని చెప్పి మీకు కాల్స్ వచ్చినాయి. సో ఏంటంటే ఇలాంటి కాల్స్ ఎప్పుడు వస్తూ ఉంటాయి. నేను ఇగ్నోర్ చేస్తాను. కాకపోతే నేను క్యూరియాసిటీ కొద్ది ఈ వీడియో చేయడం కోసం ఒక్క కాల్ అటెండ్ చేసి వాళ్ళని రెస్పెక్ట్ చేసి ఆ హోటల్‌కి వెళ్ళా. వాళ్ళు ఏమేమి ప్రామిస్ చేశారో మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి. ఒకసారి స్క్రీన్ మీద చూడండి. ఇవన్నీ ప్రామిస్ చేశారు. నేను అప్పటికి కూడా తెలుసు నాకు వీళ్ళ టెక్నిక్స్ అని. నేను చెప్పాను నాకు టైం లేదు, నా టైం వృధా చేయొద్దు, ఈ లోకల్ ఏది ఫ్రీగా రాదని తెలుసు కాబట్టి అది కూడా చెప్పాను. లేదండి మీకు ఏ విధమైన ఇది లేదు, మేము మీకు ప్రామిస్ చేసినవన్నీ ఉచితంగా ఇస్తామన్నారు. ఉచితంగా ఏది ఇవ్వలేరండి, తెలుసు కదా మనకి. నాకు అపాయింటెడ్ టైం ఇచ్చారు. కూర్చున్న తర్వాత వాళ్ళు నాతో మాట్లాడుతూ ఏమన్నారంటే నా హాలిడే హ్యాబిట్స్, నా స్పెండింగ్ హ్యాబిట్స్ గురించి అడగడం మొదలుపెట్టారు. మీరు లాస్ట్ హాలిడే ఎక్కడికి వెళ్ళారు, ఎంత స్పెండ్ చేశారు, ఆయన గుర్తుంటే రాసుకుంటామా, ఏ టైప్ ఆఫ్ హోటల్, మనకి హెరార్సింగ్ క్వశ్చన్స్ కింద అనిపించింది. హెరాస్మెంటే పక్కాగా. ఎంత స్పెండ్ చేస్తారు, ఏ స్టార్ హోటల్, ఏ ఫుడ్ తిన్నారు, అన్నీ అడిగి ఈలోగా వీళ్ళు ఏం చేస్తున్నారు, మిమ్మల్ని స్టడీ చేస్తున్నారు. స్టడీ చేసి వాళ్ళ దగ్గర ఉండే ప్రోడక్ట్, వాళ్ళ దగ్గర రిసార్ట్స్ ఉంటాయి అనమాట. యాన్యువల్ 10 years ప్లాన్, 5 years ప్లాన్, ఇలా రిసార్ట్స్ ఉంటాయి. ఆ రిసార్ట్స్ వాళ్ళు మీకు అంటగడతారు, సేల్ చేస్తారు. మనకి ఇంట్రెస్ట్ లేకపోయినా వెళ్ళాం కదా అని చెప్పి వాళ్ళ కాఫీ కానీ ఒక టీ కానీ ఇచ్చి మాట్లాడుతుంటే ఇటు మనం పడిపోతాం. వీళ్ళ యొక్క రిసార్ట్ కానీ వీళ్ళ యొక్క ప్రాపర్టీ పేరు ఎవరికి తెలియదు. అర్థవుతుందండి. వాళ్ళకంటూ ఒక స్టాండ్ లేదు. ఇలాగ ఏంటంటే వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేసిన తర్వాత మిమ్మల్ని ఫోర్స్ చేసో లేకపోతే మంచి చేసో ఆ ప్రోడక్ట్ మీకు సేల్ చేస్తారు. మీకు అవసరం లేకపోయినా మీరు తీసుకుంటారు. వాళ్ళ యొక్క ప్రోడక్ట్స్ 5 lakhs వరకు ఉన్నాయి. 2 lakhs, 3 lakhs, 5 lakhs డిఫరెంట్ ప్యాకేజెస్. ఏంటంటే సంవత్సరంలో ఇన్ని డేస్ వాళ్ళ రిసార్ట్లో ఉండొచ్చు. ఆ ఉండటం కూడా ఫ్రీ ఏం కాదండి. ఉన్న తర్వాత ఏంటంటే ఫుడ్ అండ్ బెవరేజెస్ ఇవన్నీ మనం పే చేయాలి. అవసరమా అండి? మన టైం వేస్ట్. దీంట్లో కస్టమర్కి ఏంటంటే మీరు ఏం తీసుకోకపోయినా, మా ప్రోడక్ట్ ఏం తీసుకోకపోయినా మీకు ఏమి ఉచితం అని చెప్పి నేను స్క్రీన్ మీద మీకు చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే ఉచితం ఏంటండి, 5,000 మళ్ళీ మీ దగ్గర ఆ హాలిడే రిసార్ట్ యూస్ చేసేటప్పుడు 5,000 అడ్మిషన్ ఛార్జ్ అని తీసుకుంటున్నారు. 3 days 4 nights అంటున్నారు. 5,000 మీద అడ్మిషన్ ఛార్జ్ తీసుకున్నారు. అంటే ఏమిటి, మీరు వాళ్ళకి అమౌంట్ పే చేస్తారు. తర్వాత మీరు అక్కడ తినే ఫుడ్ అండ్ బెవరేజెస్, తర్వాత అమ్యూనిటీస్ యూస్ చేస్తే అన్నిటికీ పే చేయాలి. మళ్ళీ కమిట్మెంట్. నేను చెప్పేది ఏంటంటే మీకు టైం ఉంటే మీరు వెళ్ళండి, మీ ఇంట్రెస్ట్ ఉంటే వెళ్ళండి, మిమ్మల్ని నేను వద్దంటలేదు. కానీ వాళ్ళు ప్రామిస్ చేసిన ఏమి ఉండవు. అక్కడ ఫ్రీగా ప్రామిస్ చేసిన ఏమి ఉండవు. ఒక సినిమా టికెట్ కూడా ప్రామిస్ చేస్తారు, అవి ఏమి ఉండవు. జస్ట్ వాళ్ళ ప్రోడక్ట్ని వాళ్ళు మీకు ఇంజెక్ట్ చేస్తారు. వీళ్ళకి మనం టైప్ అయిపోయి వాళ్ళ యొక్క అండర్లో మనం టూర్స్ చేయవలసిన పని ఉండదండి. మనం ఈరోజు మన టూర్స్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. వెబ్ చాలా ఈజీగా ఉంది. చాలా సైట్స్ మనకి ఫ్లెక్సిబుల్ ప్లాన్స్ ప్రొవైడ్ చేస్తాయి. నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు వాళ్ళ యొక్క ప్రాజెక్ట్స్ని, వాళ్ళ యొక్క ప్రోడక్ట్ని మీకు ఇంపోజ్ చేయడం మాత్రమే. సో కాల్ వచ్చింది కదా అని ఫ్యామిలీతో వెళ్ళిపోయారనుకోండి, బుక్ అయిపోతారు. తర్వాత మీరు ఆలోచించుకొని మీ చాయిస్, మీ ఇష్టం.